హాయ్ అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసి డ్రెస్ సైడ్స్ ఎలా వేయాలో చూపిస్తాను. కొన్ని సిల్కీ క్లాత్లు ఉంటాయి కదా, ఈ విధంగా క్రాస్ అయితే వస్తూ ఉంటాయి మనకి. ఫస్ట్ మనం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మొత్తం ఒక స్టిచ్ అయితే అయిపోయి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్టిచ్ అనేది వేస్తున్నాము. ఈ సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే, పాదం వెనకాల చెయ్యి ఈ విధంగా అలానే పెట్టుకొని ఉంచాలి. క్లాత్ అనేది పోనించకుండా చెయ్యి అక్కడే పెట్టుకొని క్లాత్ కొంచెం కుట్టేంత వరకు క్లాత్ని అక్కడే మనం స్టాప్ చేయగలగాలి. ఆ విధంగా స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే, కుట్టు అనేది మనకి దగ్గరికి పడుతుంది. కుట్టు దగ్గరికి పడడం వల్ల డ్రెస్ సైడ్స్ అనేవి మనకి క్రాస్ అవ్వకుండా స్ట్రైట్గా వస్తుంది కుట్టు అయితే. సెకండ్ స్టిచ్ వేసినప్పుడు మనం ఈ విధంగా ఈ టిప్ ఫాలో అయితే కనుక మనకి సైడ్స్ అయితే చాలా నీట్గా వస్తాయి. చాలామందికి డ్రెస్ అంతా బాగా కుడతారు, కానీ సైడ్స్ వేసేసరికి కొంచెం క్రాస్ అయితే కంపల్సరీ వస్తాయి. సిల్క్ అయితే ప్రతి డ్రెస్ అయితే వస్తుంది, కాటన్ అయితే మ్యాక్సిమం రాదు. ఇది సిల్క్ డ్రెస్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. మీకు కూడా ఇది ఈ టిప్ యూజ్ అయితే ఫాలో అవ్వండి. కానీ ఓన్లీ సెకండ్ స్టిచ్ వేసినప్పుడే ఈ టిప్ అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టిచ్ ఆల్రెడీ మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదా, తర్వాత సెకండ్ స్టిచ్ వేస్తాం కదా. సెకండ్ స్టిచ్ వేసినప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ చేస్తాం. ఎక్కడ మనం సూది అయితే తీయమో చూస్తున్నారు కదా. మీకు టాప్ స్టిచ్చింగ్ వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు వచ్చేసి ఈ టిప్ చెప్తున్నాను, ఫాలో అవ్వండి అవసరం ఉన్న వాళ్ళు. ఈ విధంగా చేయి అనేది అడ్డం పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్ అయితే నీట్గా వస్తుంది. దగ్గరికి రావడం వల్ల సైడ్స్ వచ్చేసి మనకి స్ట్రైట్గా నీట్గా కనిపిస్తాయి. డ్రెస్ మొత్తానికి అందం డ్రెస్ సైడ్సే కదా. ఈ విధంగా మిడిల్లోకి వచ్చిన తర్వాత సూది దించేసి మళ్ళీ రివర్స్ చేసి ఇటు సైడ్ కుట్టేసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి కుట్టుకున్నా సరే మనం చెయ్యి అనేది పాదం దగ్గర పెడితే క్లాత్ అనేది మనకి దగ్గరికి వస్తుంది కాబట్టి మనకి సైడ్స్ నీట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, కొంచెం అలా వస్తుంది, తర్వాత దాన్ని నీట్గా అంటే సరిపోతుంది. ఇప్పుడు కింద సైడ్ దీనికి లైనింగ్ లేదు కదా, ఇది మ్యాక్సిమం క్రాసే వస్తుంది మనకి, సిల్క్ కాబట్టి చూసారు కదా క్రాస్ ఉంది. ఇప్పుడు చేయి పెట్టడం వల్ల మనకి క్లాత్ అనేది దగ్గరికి వచ్చి స్ట్రైట్గా అవుతుంది. చూడండి, అదిగోండి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. ఇంతేనండి, చాలా ఈజీగా డ్రెస్ సైడ్స్ అయితే మనం కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. చాలా ఈజీగా సైడ్స్ అయితే మనం నీట్గా ఫినిష్ చేసుకోవచ్చు.